పాలమూరు పార్లమెంటులో బీజేపీ పాగా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇలాఖాలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అనూహ్యమైన విజయాన్ని అందుకున్నారు. మొదటి రౌండ్ నుంచే బీజేపీ ఆధిపత్యం కొనసాగినా చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకుంది. దీంతో ఫలితం ఉత్కంఠగా మారింది. పాలమూరు పార్లమెంటులో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు ఎలా జరిగిందనే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. మహబూబ్ నగర్ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డిపై 3600 ఓట్ల పైచిలుకుతో విజయం సాధించడం జరిగింది. అయితే హోరాహోరీగా సాగినటువంటి కౌంటింగ్లో చివరకు విజయం బీజేపీ అభ్యర్థి డీకే అరుణనే వరించింది. అయితే డీకే అరుణ సమీప అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డిపై 3600 పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన నేపథ్యంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు మునిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆది నుంచి కూడా కౌంటింగ్ ఏదైతే ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొదటి రౌండ్ నుంచే డీకే అరుణ కూడా పైచేయి సాధిస్తూ వస్తున్నారు. మొదటి రౌండ్ నుంచి కూడా ఆమె కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డి పైన ఆధిక్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయితే మొదట నుంచి దాదాపు 15,000 పైచీలకు ఓట్లతో కొనసాగినటువంటి డీకే అరుణ ఆధిక్యం చివరి నిమిషంలో మాత్రం క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15-16 రౌండ్ల వరకు కూడా 14,000 ఓట్ల మెజారిటీతో ఉన్నటువంటి డీకే అరుణ ఒక్కసారి 18-19 రౌండ్ వచ్చి చేరుకున్న వరకు ఒక్కసారిగా మెజార్టీ తగ్గిపోతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చివరకు స్వల్ప మెజార్టీ 3600 పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందడం జరిగింది. అయితే బీజేపీకి మాత్రం మక్తల్ అలాగే నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థికి 7,500 మెజార్టీ రాగా, అలాగే నారాయణపేటలో 19,500 మెజార్టీ బీజేపీకి వచ్చింది. అలాగే మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే 9,500 ఓట్ల మెజార్టీ బీజేపీకి అభ్యర్థి డీకే అరుణకు రావడం జరిగింది. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా 1,800 స్వల్ప మెజార్టీ బీజేపీకి అభ్యర్థి డీకే అరుణకు రావడం జరిగింది. ఇక ఇదే కాంగ్రెస్ అభ్యర్థి చూసుకున్నట్లయితే కోడంగల్లో భారీగా 22,500 మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డికి సీఎం సొంత నియోజకవర్గం కోడంగల్లో లభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జడ్చర్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డికి భారీ మెజార్టీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. జడ్చర్లలో 4,500 ఓట్ల మెజార్టీ చెల్లా వంశీచంద్రెడ్డికి రావడం జరిగింది. ఇక షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ఊహించినట్టుగానే 7,500 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రెడ్డికి రావడం జరిగింది. అయితే ఈ రెండు చూసుకున్నట్టు ప్రధానంగా నారాయణపేటలో బీజేపీకి, అలాగే కోడంగల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రెండు మెజార్టీలు సమానంగా కావడంతో మిగిలిన ఓట్ల మాత్రమే ఆది నుంచి కౌంటింగ్ ప్రారంభం నుంచి ముగిసే వరకు హోరాహోరీగా కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. చివరకు పోస్టల్ బ్యాలెట్లో కూడా 550 ఓట్ల మెజార్టీ కూడా డీకే అరుణ సాధించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తుంటే 3,636 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంట్లో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న పరిస్థితి కనిపిస్తుంది.